పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ దేవునిని ఒక దేవునిగానే చూశారు. పాత నిబంధనలో ఏ భక్తుడు కూడా దేవుణ్ణి తండ్రిగా పిలిచిన సందర్భాలు తక్కువ అనే కంటే కూడా లేవు అని అంటే బాగుండేది. విశ్వాసవీరుడు అబ్రహాం దేవుణ్ణి ఎప్పుడు తండ్రిగా పిలిచిన దాఖలాలు లేవు. దేవుని ప్రత్యక్షత ముఖాముఖిగా పొందుకున్న మోషే ఆ దేవుణ్ణి తండ్రిగా పిలిచిన సందర్భం ఒక్కటి కూడా లేదు. భక్తుడైన దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుణ్ణి ఎక్కడ తండ్రి అని సంబోధించినట్లుగా లేఖనాల్లో మనం చూడలేం. కాకపోతే యెషయా గ్రంథంలో కొన్ని చోట్ల మాత్రం యెహోవా మా తండ్రివి నీవే, నీవు మా కుమ్మరివి, మేము జగటమన్ను అని సామూహికంగా తండ్రి అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ యూదులు కానీ మహమ్మదీయులు కానీ దేవుని తండ్రి అని పిలవటానికి భయపడతారు. అసలు ఆ సంబంధాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కానీ మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకానికి వచ్చిన తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పారు కదా, మాకు కూడా ప్రార్థన నేర్పరా అంటే ప్రభు అప్పుడు ఇలా ప్రారంభిస్తారు, పరలోకమందున్న మా తండ్రి అని. అంటే ఆయన మనకు దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడని, మనకు దేవునికి ఉన్న బంధం తండ్రి కొడుకుల బంధం లాంటిదని, తండ్రి కుమార్తెల బంధం లాంటిదని ఒక పవిత్రమైన బంధాన్ని లోకానికి నేర్పిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో ప్రార్థన చేయటానికి వచ్చే ఏ వ్యక్తి అయినా నేను దేవునితో మాట్లాడుతున్నాను అనే భయంతో పాటు, అనే విశ్వాసంతో పాటు, మరి విశేషంగా నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నాను అనే స్వేచ్ఛ, ఆ స్వతంత్ర భావనతో మనం దేవుని పాదాల చెంత మోకరించే వారిగా ఉండాలి. దైవజనులు మాసిలమణి గారు ఇలా అంటూ ఉండేవాళ్ళట, దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారే కానీ మనవళ్ళు మనవరాలు లేరంట. ఏ ఒక్కళ్ళు కూడా ఆమెనల్లా ఏమన్నాను, నేనన్న మాట కాదు, దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారే కానీ మనవళ్ళు మనవరాళ్ళు లేరు. ఇప్పుడు ఒక మాట మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని పిలుస్తారు. అమ్మ రెబెక్క మీ కూతురు ఏమని పిలుస్తుంది? తాతయ్య అంటదా? అనదో. సరే వాళ్ళ కూతురు తాతయ్య అంటే ఆ కూతురుకు పుట్టబోయే కూతురు ముత్తాత అని అంటదా? అందో. ఇప్పుడు ఆయన పట్టుకొని, రెబెక్క పట్టుకొని తండ్రి అని పిలిస్తే వాళ్ళ భర్త ప్రార్థన చేసేటప్పుడు మామయ్య అని అన్నడు. దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారు కానీ మనవళ్ళు మనవరాళ్ళు లేరు. అంటే ఈ మాటకున్న అర్థం, ప్రార్థించే ప్రతి వ్యక్తి ఆయన నా తండ్రి అనే స్వాతంత్రంతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి. ఓ దివ్యమైన మాట చెప్తాను. యేసయ్యతో తండ్రి అని పిలిచినంత మాత్రాన, లేక పరలోకపు తండ్రి అని పిలిచినంత మాత్రాన దేవునికి మనకు పిలుపు బంధం కాదు. దేవునికి మనకు ఉన్నది రక్తబంధం. పిలుపు బంధం వేరు, రక్తబంధం వేరు. భిక్షకుడు వాకిటి దగ్గరకు వచ్చి, అమ్మా మహాలక్ష్మి, మహాతల్లి, భూదేవి, అమ్మా ధర్మం చేయమ్మా, అమ్మా ధర్మం చేయమ్మా, నువ్వు దేవతవమ్మా, తల్లి ధర్మం చేయమ్మా అని అమ్మా అమ్మ అని 100 సార్లు పిలిచిన తర్వాత కానీ ఆ 99వ మనకు వినపడుతుంది. ఎన్నిసార్లు పిలిచాడు? ఏమని పిలిచాడు? అమ్మా, భూదేవి, లక్ష్మీదేవి, మహాతల్లి, తల్లి ధర్మం చేయని 150 సార్లు పిలిస్తే కానీ 149వ మనకు వినబడి, అద్భుతం తెలుసా, గుప్పిడి బియ్యం ఇంత పొడుగు సోల్లో పోసి, ఎంత బియ్యం? గుప్పిడి బియ్యం ఎంత పొడుగు సోల్లో పోసి, ఆ సోల నిండా బియ్యం ఉన్నట్లుగా దాని మీద చెయ్యి అట్లా పెట్టి
అట్లా అంటాం. ఎన్నిసార్లు పిలిస్తే? 150 సార్లు పిలిస్తే. అదే ఉయ్యాల్లో ఉన్న చంటి బిడ్డ, ఇంట్లో ఉన్న చంటి బిడ్డ మమ్మీ, అమ్మా అని ఏడుస్తూ ఒక్కసారి పిలిచేసరికి ఆ తల్లి ఎక్కడున్నా, ఏ పని చేస్తా ఉన్నా సామానంతా పక్కన పెట్టి పరిగెత్తుకుంటా వెళ్తుంది. వాడు 150 సార్లు పిలిస్తే వెళ్ళింది తల్లి, కడుపున పుట్టిన బిడ్డ ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళగలిగింది. ఎందుకు? అడుక్కునే వ్యక్తికి ఈ తల్లికి ఉన్న బంధం కేవలం పిలుపు బంధం, బిడ్డకి తల్లికి ఉన్న బంధం రక్తబంధం. గట్టిగా చెప్దాం ఆమేన్. మనమందరం ఎవరమై అంటే యేసయ్య ప్రశస్తమైన రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకోవటం ద్వారా, బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తికి, దేవునికి బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఉన్న బంధం రక్తబంధం. ఆమేన్. మరోసారి చెప్దాం, రక్తబంధం. ఏ బంధం? ఇప్పుడు మన మన సంక్రాంతి వచ్చింది కదా, పల్లెటూళ్ళలో సంక్రాంతి టైంలో గంగిరెద్దుళ్ళు వస్తారు. గంగిరెద్దులు వస్తా ఏం తీసుకొని వస్తారు? గంగిరెద్దుతో చెప్తాడు, అదిగో మహాతల్లి వచ్చింది, నమస్కారం పెట్టు అని లోపు. మరి దానికి ఎంత జ్ఞానమో, వెంటనే మోకాళ్ళుని నమస్కారం పెడుతుంది. అమ్మను ఆశీర్వదించినట్లుగా తలూపు అని అంటంతో ఇట్లా ఊపుతుంది. అమ్మను బొమ్మంటావా? ఈ గంగిరెద్దులు ఆయన వచ్చి పిలిచిన 50 సార్లు పిలిస్తే 51సారి అక్క కనపడిద్ది. వినపడిన సేమ్ ప్రాసెస్. ఎంత పొడుగు సోల, అందులో బియ్యం మాత్రం గుప్పిడే తీసుకొని మనకి దానం చేస్తుంది. అన్నిసార్లు పిలిస్తే వచ్చింది. కానీ కడుపును పుట్టిన కొడుకు మమ్మీ ఆకలి అవుతుంది ఒక్క మాట అనటంతో తల్లి అల్లాడిపోతూ పరిగెత్తుతుంది. ఎందుకో తెలుసా? ఆ సంబంధం పిలుపు సంబంధం, ఈ సంబంధం రక్త సంబంధం. దేవుని బిడ్డలారా, నీకు నీ దేవునికి ఉన్న సంబంధం కేవలం పిలుపు సంబంధం కాదు. తండ్రి ఏదో నోటికొచ్చినట్లుగా ఒక పదం పలకటం కాదు. నీకు నీ దేవునికి ఉన్న సంబంధం రక్త సంబంధం కంటే శ్రేష్టమైంది. అమ్మ నిజమే, రక్తముడుస్తూ కందే, కానీ నీ దేవుడున్నాడే, ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు ఆయన. తన సర్వస్వాన్ని నీ కొరకు దారిపోసాడు ఆయన. ఎప్పుడు ప్రార్థన చేయటానికి వెళ్ళినా నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నా, నా తండ్రితో ముచ్చటించడానికి వెళ్తున్నా. నేను ఆరాధించే నా తండ్రి తండ్రి అని పిలవగా, ఏవి నా కుమారుడా, ఏవి నా కుమారి అని విని వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు అన్న స్వాతంత్రంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకని అంటాడు కదా, అడుగుడి మీకు దొరుకును, వెదకుడి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మీకు ఈవులు అనుగ్రహిస్తాడు అని యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో మాట్లాడుతూ వచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం తట్టాలి? ఎవరు అన్నారు, ఏదో అన్నారు, తలుపు అన్నారు కదా. అంటే యేసు ప్రభుకు ఒక ఇల్లు ఉన్నట్టు చెప్పారు మనోళ్ళు. ఆ ఇంటికి ఒక తలుపు ఉన్నట్లు, ఆ తలుపు యేసు ప్రభు వేసుకున్నట్లు. నిజమే. ఓ దివ్యమైన మాట చెప్తాను. నీ తలుపు మూస్తే దేవుడు తన తలుపు తెరుస్తాడు. మన విషయంలో దేవుడు తలుపు తెరవాలంటే మన తలుపు మూసుకునేవారిగా ఉండాలి. అంటే ఈ మాటిని ఇక ఇంట్లో నుంచి బయటకు రాకుండా తలుపులు వేసుకొని ఎవరితో మాట్లాడకుండా, కొంతమంది అట్లా మౌనంగా ఉండి మానసిక రోగులైపోయిన వాళ్ళు విన్నారా? మానసిక రోగులైపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎవరితో మాట్లాడరు, ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడరు, ఇంటి ఎదురులతో మాట్లాడరు, చర్చికి వచ్చే వాళ్ళతో మాట్లాడరు, తలుపు వేసుకొని లోపటుండి మానసిక రోగులు అయిపోతారు. బైబిల్లో తలుపు వేసుకోవటం అది ప్రార్థనా జీవితానికి గుర్తు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నువ్వు ఉపవసించి ప్రార్థన చేయనప్పుడు నీ తలంటుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు ఉన్న దేవునికి నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు అంటాడు.
ప్రతి క్రైస్తవునికి తలుపులు వేసుకునే అనుభవం ఉండాలి. ఆమేనండి. కొంచెం గట్టిగా. ఏ అనుభవం ఉండాలి? తలుపులు వేసుకునే అనుభవం ఉండాలి. ఉపవసించటం, ప్రార్థించటం, ఈ అనుభవం క్రైస్తవ సంఘానికి పునాది. అయ్యలారా, అమలారా, దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు, మంచి ఆరోగ్యం దేవుడిస్తే వారంలో ఒక్కరోజు కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించండి. అలా ఉపవసించి ప్రార్థన చేసేటప్పుడు మాకు నీరసంగా పెట్టుకొని నేను ఉపవాసం ఉన్నాను తెలుసా అని ఉసూరుమంటా ఉండొద్దు. నీ ఉపవాసం ఎవరికి తెలియాలి? అప్పుడు రహస్యమందు చూచుచున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు. మెట్టుకు మీకు అనుకూలత వారంలో ఒక్కరోజు, అది సోమవారమా, శుక్రవారమా, శనివారమా, ఆదివారమా, ఏ రోజైనా వారంలో ఒక్కరోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ఉపవసించేటప్పుడు తలుపులు వేసుకొని మనం ప్రార్థన చేస్తే, అంటే తలుపులు అంటే ఆ తలుపులు వేసుకోమని కాదు దాని అర్థం. అఫ్కోర్స్ ఏకాంతంగా ప్రభుతో గడపడానికి తలుపులు వేసుకుంటాం. అయితే మన ఆధ్యాత్మిక జీవితంలో మన తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తే పరలోకమందలి దేవుడు పరలోకపు తలుపులు తెరవటం ప్రారంభిస్తాడు. బైబిల్లో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు లేక కొన్ని సందర్భాలలో వాళ్ళు తలుపులు వేసుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. పాత నిబంధనలో 2 సందర్భాలు, క్రొత్త నిబంధనలో 2 సందర్భాలు. వారు తలుపులు మూసుకున్నారు, దేవుడు పరలోకపు తలుపులు తెరిచాడు. మొదటి సందర్భం ఎక్కడంటే, షూనేమీరాలు ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎలీషా ప్రవక్తకి తన ఇంటి మీద గది కట్టించి బల్ల, పీట, మంచం అన్నీ ఏర్పరిచింది. భర్తకు చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు అని నేను ఎరుగుదును అంది. ఆ తల్లి ఎందుకు గనురాలైందో తెలుసా? ఎవరు భక్తి కలిగిన దైవజనుడో, ఎవరు భక్తి లేని దైవజనుడో ఆ తల్లి పసిగట్టింది. నేను మిమ్మల్ని అడుగుతా, షూనేము పట్టణానికి ఎలీషా అనే ఒక పాస్టర్ గారే ఉన్నాడా? చాలామంది పాస్టర్ గారు ఉన్నారా? చూసినట్టే చెప్తున్నారు. రైట్, డెఫినెట్గా ఉండే ఉంటారు. మన పల్లెటూళ్ళలో కొన్ని చోట్లకి వెళ్తే దేవుని మహా గొప్ప కృప, ఆ ఊరిలో 50 ఇళ్ళు, ఆ 50 ఇళ్ళు ఉన్న ఊరికి 25 సంఘాలు. ఆమెనా? నిజమే, ఆమెన్. మంచిది, ఉండటం మంచిదే. సంఘాలు ఉండాలి, దైవజనులు ఉండాలి, ఇంకెక్కువ పుట్టుకు రావాలి. కానీ మంచి దైవజనులను దేవుడు లేవనెత్తాలి. సంఘానికి ఎప్పుడు ఇక తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని కనపడటంతో పాస్టర్ గారు ఆ గుడ్డి భక్తి ఉండకూడదు. ఇతడు భక్తి కలిగిన దైవజనుడా కాదా? దైవజనుడు అనే పేరుకు తగినవాడా కాదా? ఆ ప్రత్యక్షత సంఘానికి అవసరం. ఆ ప్రత్యక్షత కలిగింది షూనేమీరాలు. ఆ దైవజనుడికి ఉపచారం చేసింది, మెట్టుకు కుమారుణ్ణి కన్నది. మంచి వ్యవసాయం ఉంది. ఆ పంట పొలంలో తండ్రితో కూడా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎండ దెబ్బ తగిలిందో ఏమైందో తెలీదు, ఆ బిడ్డ తలపోయేనే అని అంటూ ఉండగా ఆ భర్త వ్యవసాయం చేస్తూ బిడ్డను పనివాడి చేత తల్లి దగ్గరికి పంపించాడు. ఆ తల్లి తన కాలు మీద బిడ్డను కూర్చోబెట్టుకొని ఆ తల్లి ఏదో ఉపచారం చేస్తూ ఉంది. బాధాకరమైన సంగతి, ఆ తల్లి ఒడిలోనే బిడ్డ అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ప్రవక్త మంచమైన బిడ్డను పండుకోబెట్టి తలుపులు వేసి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. దరిదాపుగా కర్మేలు పర్వతం మీద ప్రవక్త ఉన్నాడు. అంత దూరం నుండి చూసి ఎలీషా ప్రవక్త ఏమంటాడో తెలుసా? అదుగో షూనేమీరాలు వచ్చుచున్నది. మీకు ఇక్కడ ఒక మాట చెప్తా. ఎలీషా ప్రవక్త సాధారణమైన ప్రవక్త కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు దేశమంతా ప్రజలందరికీ సుపరిచితమైన ప్రవక్త. ఇప్పటి భాషలో చెప్పాలంటే ఎలీషా ప్రవక్త ఇంటర్నేషనల్ స్పీకర్ అనండి.
చెప్పాలి గట్టిగా. ఓ గ్రామానికి చెందినోడు కాదు, ఓ పట్టణానికి చెందినోడు కాదు, దేశానికి చెందినవాడు. మానవ భాషలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్పీకర్. ఈ ఇంటర్నేషనల్ స్పీకర్కి ఆయా గ్రామాలు ఆయా పట్టణాలకు వెళ్ళినప్పుడు ఎన్ని వేల మంది పరిచయం, ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని లక్షల మంది పరిచయం. ఇన్ని లక్షల మంది తనకు పరిచయం అయితే ఆ తల్లిని చూడటంతో ఊరు పేరుతో పిలుస్తున్నాడు. ఏమని? ఎందుకో తెలుసా? ఆ తల్లి దైవజనుని హృదయంలో ఒక పవిత్రమైన స్థానాన్ని సంపాదించింది. బిడ్డలారా, మీరు వస్తున్న మందిరాల్లో నిజంగా ఆ దైవజనురాలు, ఆ దైవజనురాళ్ళు, ఆ దైవజనుడు, ఆ దైవ సేవకులు భక్తి కలిగిన వాళ్ళైతే దేవుని హృదయంలో ఎలాంటి పవిత్రమైన స్థానం సంపాదిస్తామో ఆ తర్వాత దైవజనుల హృదయంలో అలాంటి పవిత్రమైన స్థానం సంపాదించాలి. సూర్యమిరాలను చూడటంతో ఏం పేరేదో ఉన్నట్టుందే, రే గహజే ఏం పేరు, ఆమె పేరు అని అడగాల. అరే సార్, ఈయన చోటామోటా సేవకుడు కాదండి, ఇజ్రాయేలు దేశమంతా ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. ఆ తల్లిని చూడటంతో షూనేమిరాలు వచ్చుచున్నది, ఆవిడ ఊరి పేరుతో కూడా చెప్తున్నాడు. అంత పవిత్రమైన స్థానం దైవజనుని హృదయములో తను సంపాదించింది. కాళ్ళ మీద పడింది, నా కొడుకు చనిపోయాడయ్యా, వాడిని బ్రతికించు అని ఆ తల్లి ఏడ్చింది. ప్రవక్త ఆ ఇంటికి రానే వచ్చాడు, అందరినీ బయట ఉంచాడు. బైబిల్ రాయబడిన మాట, తలుపు వేసుకొని చనిపోయిన ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి వాని మీద బోర్లా పండుకొని వాని నోట్లో నోరు పెట్టి వాని చేతుల మీద చేతులుంచి, వినండి, వాని కళ్ళల్లో కళ్ళు పెట్టి బోర్లా అట్లా చాపి అలా ప్రార్థన చేశాడు. వెట్ట పుట్టగా వాడు మేల్కొని 7 మార్లు తుమ్మి వాడు సజీవుడిగా లేచి నిలవబడ్డాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే తలుపులు మూసే అనుభవం మనకుంటే దేవుడు తలుపు తెరుస్తాడు. ఏ తలుపు తెలుసా? మరణంపై విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరణం అని అనటంతో క్రైస్తవ జీవితంలో 3 రకాలైన మరణాలు ఉన్నాయి. 3 రకాలైన మరణాలు ఉన్నాయి. మొదటి మరణం ఆధ్యాత్మిక మరణం, రెండవ మరణం శరీర సంబంధమైన మరణం, మూడవ మరణం శాశ్వతమైన నరకం అనే మరణం. ఇంకోసారి చెప్పేదా? నంబర్ 1 ఆత్మీయ మరణం. ఏంటి ఆత్మీయ మరణం అంటే? పౌలు గారు అంటారు కదా, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. చూసారా, పాపాన్ని దేంతో పోల్చాడు? అపరాధాన్ని దేంతో పోల్చాడు? ఇంకోసారి నోరు తెరిచి చెప్పాలి. పాపాన్ని దేంతో పోల్చాడు? అపరాధాన్ని దేనితో పోల్చాడు? అది మరణంతో అపోస్తులుడు పోల్చినట్లుగా దేవుని లేఖనం వ్రాయబడి ఉంది. అయ్యలారా, అమ్మలారా, మన ఇంట్లో మన కడుపును పుట్టిన పిల్లలు పేరుకు బ్రతికుండొచ్చు, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళై ఉన్నారేమో. ఒకవేళ భర్త అపరాధం అనే మరణంలో చిక్కుకున్నాడేమో. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఒకవేళ వాళ్ళు బ్రతుకుతున్నారేమో. నీ బాధ్యత ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా వాళ్ళను బ్రతికించుకోవాలి. విన్నారు ఈ మాట? ప్రార్థన ద్వారా, నా వైపు చూడాలి, ప్రార్థన ద్వారా వారిని బ్రతికించుకోవాలి. ఆ దైవజనుడు చనిపోయిన ఆ బిడ్డను బ్రతికించుకోవటానికి చెప్పండి ఏం చేశాడు? తలుపులు వేసి ఆ బిడ్డ మీద బోర్లా పండుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరొకసారి ఈ మాట చెప్తున్నాను, లోకంలో ఎక్కడ చూసినా పేరుకు బ్రతికున్నారు అనే కానీ చచ్చిన వ్యక్తులే త్రాగుడులో, వ్యభిచారంలో, ఫోర్నోగ్రఫీలో, గంజాయిలో, అక్రమ సంబంధాలలో, మాదక ద్రవ్యాలలో, అపవిత్రమైన కార్యక్రమాలలో చచ్చిన శవాలు ఎక్కడ చూసినా, ఏ ఇంటిలోనైనా గొట్టలుగా పడి ఉన్నాయి. ఏ సంఘంలో చూసినా చచ్చిన శవాలే. ఆత్మీయంగా బ్రతికిన వాళ్ళకంటే
దేవునిలో ఖచ్చితంగా జీవించిన వాళ్ళకంటే, జీవిస్తున్న వాళ్ళకంటే ఆధ్యాత్మికంగా చచ్చిన వాళ్ళే సంఘాలలో ఎక్కువగా ఉన్నారు. ఏ సంఘాలు చూసినా పీనుగులతో నిండుకున్నాయి, ఏ ఇల్లు చూసినా పీనుగులతో నిండుకున్నాయి. ఏ గ్రామాన్ని చూసినా, ఏ పట్టణాన్ని చూసినా, ఏ జిల్లాను చూసినా, ఏ రాష్ట్రాన్ని చూసినా, రాష్ట్రాలు, దేశాలు పీనుగులతో నిండుకున్నాయి. మరి పీనుగులను బ్రతికించాలంటే ఏం చేయాలి? తలుపులు వేసుకొని ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లేస్తే, ఉపవసించే వ్యక్తులు సంఘాలలో నుంచి లేస్తే, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చే సేవకులు సంఘాలలో నుంచి లేస్తే, అలాంటి విశ్వాసులు లేస్తే, వీళ్ళ ప్రార్థన శక్తి వాళ్ళను తాకి వెట్ట పుట్టించి దేవుడు వాళ్ళను బ్రతికించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. దైవజనమా, చచ్చిన ఈ వ్యక్తుల కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులు సంఘాలలో నుంచి లేవాలి. అమెరికా దేశంలో ఓ మంచి భక్తి కలిగిన తల్లి ఉంది, కాలిఫోర్నియా రాష్ట్రంలో. ఆ తల్లి ఎంత భక్తి కలిగిందో ఆ కొడుకు అంత భక్తిహీనంగా బ్రతికేవాడు. తను ఫుట్బాల్లో రాణించాలని, ఓ గొప్ప అద్భుతమైన ఆటగాడిగా తాను విరాజలాలని కలలు గంటా ఉండేవాడు. ఆ ఆటల పరంపరలో ఆడుతున్నప్పుడు అతనికి గాయమై పక్కటెముడుకు ఇరిగిపోయింది. కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. తల్లి ఏదో వైద్యం చేయించింది. బాగుపడిన తర్వాత కూడా మరలా పాత జీవితానికి వెళ్తాను అన్నట్లుగా ఉన్నాడు. ఆ తల్లి ఒకరోజు కరాఖండిగా చెప్పింది, ఏడ్చి ప్రార్థన చేసి, నాన్నా, నువ్వు నా ఇంట్లో ఉండాలంటే చర్చికి వస్తేనే నా ఇంట్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు యవనస్తుడు అయ్యావు, నీ కాళ్ళ మీద నీకు బ్రతికే అవకాశం వచ్చింది. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, నీవు నా ఇంటిలో నాతో కలిసి ఉండాలంటే నువ్వు చర్చికి రావాలి. చర్చికి రాకపోతే నా ఇంట్లో ఉండొద్దు, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు అని ఒకరోజు ఏడ్చి ఆ కొడుకు కన్నీళ్లతో ఆ మాట చెప్పిందట. వీనికున్న అనారోగ్య పరిస్థితిని బట్టి ఏ పని చేసుకోలేక, గత్యంతరం లేక ఇక తల్లితో పాటు మందిరానికి రావటం ప్రారంభించాడు. అయితే మందిరానికి వస్తున్నాడే కానీ మొకవాటం కోసం తల్లి అన్నం పెట్టదేమో, ఇంట్లో నుంచి పంపిస్తుందేమో, ఏదో ఏమంటారు దాన్ని, భక్తి హృదయంలో లేకపోయినా ఇక భోజనం కోసం ప్రార్థనకు వస్తున్నాడు. వెనక కూర్చునేవాడు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినేటప్పుడు దైవ సేవకుడు వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యం బిడ్డ హృదయాన్ని తాకింది. తాకిన వెంటనే పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగాడు. వెంటనే ఆ సంఘంలో పెద్దలను అడిగాడు, అయ్యా, నేను ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఇంకా ఏం చేయాలి? అరే, పలానా చోట మన చర్చి తరపున సెమినార్ నడుస్తుంది, 3 రోజులు కోటాలు నడుస్తున్నాయి, ఆ కోటాలకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాడు. వాక్యం చేత పట్టబడ్డాడు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న అబ్బాయి ఏం చేశాడో తెలుసా? తను వెళ్తున్న స్కూల్స్లో తన క్లాసులో ఉన్న క్లాస్మేట్స్ అందరికీ ఇంటర్వెల్ టైంలో వాక్యం చెప్పేవాడట. వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడట. ఓ 30 మంది మొదట్లో కూడుకున్నారు. ఆ 30 మంది 50 మంది అయ్యారు. క్లాస్ రూమ్ సరిపోక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక 100 మంది అక్కడ కూడుకొని యవన బిడ్డలు అందరూ ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈ చిన్న బిడ్డ సువార్త ప్రకటించి 875 మందిని రక్షణలోకి నడిపించాడట. అదిగో అబ్బాయి వైపు చూడండి, 875 మందిని రక్షణలోకి నడిపించాడట. ఆ తల్లి ఏం చెప్తాదో తెలుసా? పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న నా బిడ్డను ప్రార్థన ద్వారా నేను బ్రతికించుకున్నా. ఆ బిడ్డ బ్రతకటం కాదు, ఆ బిడ్డ బ్రతికి 875 మందిని బ్రతికించే జీవదాతగా మార్చబడ్డాడు. వాక్యం వింటున్న అయ్యలారా, నీ ఇంట్లో చచ్చిన శవాలు ఉన్నాయా? పాపం చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న వ్యక్తులు నీ ఇంటిలో ఉన్నారా? మరణంపై నీకు విజయాన్ని ప్రసాదించగలిగేది ప్రార్థన. ఒకవేళ నువ్వు ప్రార్థించకుండా నువ్వు మౌనంగా ఉంటే ఆ చచ్చినోడు చచ్చినట్లే ఉంటాడు. చచ్చినోడు చచ్చినట్లే ఉండటం కాదు, ఇంకొక విచిత్రం తెలుసా? చచ్చినోళ్ళ మధ్యలో బతికినోడు ఉంటే ఏమైద్ది? ఓ దైవజనుడు చెప్పాడు,
ఓ దైవజనుడు చెప్పాడు, ఆయన ఫుల్గా తాగి 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 హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడట. పండుకున్నాడు, రాత్రి 10 ఆ ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడట. ఆ చచ్చిపోయిన ఆయన పక్కన తమ్ముడు సినిమా హాల్కి వెళ్ళి వచ్చి చచ్చిపోయాడన్న సంగతి తెలియక ఆ రాత్రి అన్న పక్కన పడుకున్నాడట. పండుకునేటప్పుడు మీద కూడా చేసాడంట. తెల్లారింది, తమ్ముడు కూడా చచ్చిపోయాడట. అరే తమ్ముడు ఎందుకు చచ్చిపోయాడు? అన్నేమో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు, తమ్ముడు ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడంటే చచ్చిపోయినాడు పక్కన పడుకున్నాడంట. ఇప్పుడు నీ ఇంట్లో సచ్చిన శవాలు ఉన్నా నువ్వు మౌనంగా ఉంటే ఏదో ఒకరోజు ఆ మరణం నిన్ను ఆవరిస్తుంది. నీవు చచ్చిన దానిగా మారిపోతావు. వాళ్ళను బ్రతికించాలంటే ప్రతి బిడ్డ తలుపులు వేసుకొని ప్రార్థించే ప్రార్థనా పరులుగా బ్రతుకుదురుగాక. ఆ ప్రార్థన చెప్పండి, ఆ ప్రార్థన మరణంపై విజయాన్ని ఇస్తుంది. అయితే ఒక మాట, ప్రార్థించే వ్యక్తి ప్రార్థనతో పాటు ప్రవర్తన చాలా ముఖ్యం. చచ్చిన వ్యక్తి మీద బోర్లా పండుకొని నోట్లో నోరు పెట్టాడట, కళ్ళల్లో కళ్ళు పెట్టాడట, చేతుల మీద చేతులు ఉంచాడట. దీని అర్థం ఏంటో తెలుసా? నీ మాట మాదిరిగా ఉండాలి, నీ పనులు మాదిరిగా ఉండాలి, నీ నడత మాదిరిగా ఉండాలి. నీవు మాదిరిగా బ్రతుకుతూ నువ్వు ప్రార్థిస్తే ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఏ నాటికైనా చచ్చిన వాళ్ళను దేవుడు దర్శిస్తాడు. వాళ్ళు మహాసైన్యంగా మారేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు.